ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 సంవత్సరానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌నయితే డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరుగుతుంది. బీఎస్సీ నర్సింగ్‌లో జాయిన్ అవ్వడానికి ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ అనేది మనం రాస్తాము. తర్వాత ఇక్కడ మనం చూస్తే 12థ్ స్టాండర్డ్ ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్‌లో 45% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అనేది గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్‌లో, అలాగే ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, మైనారిటీ నర్సింగ్ కాలేజెస్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ కోర్స్ 4 ఇయర్స్ పాటు ఉంటుంది. ఫుల్ టైమ్ రెగ్యులర్ మోడ్‌లో మాత్రమే ఈ కోర్స్ అనేది చేయగలుగుతారు. అది కూడా సెమిస్టర్ బేస్డ్‌లో టోటల్ 8 సెమిస్టర్స్ అనేవి ఈ కోర్స్‌లో ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఈ కోర్స్‌కి అప్లై చేయాలంటే ఎంట్రన్స్ టెస్ట్‌కి అప్లై చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం ఈ ఎంట్రన్స్ టెస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం ఫీస్ డీటెయిల్స్ అనేవి చూస్తే ఇక్కడ ఓసీ వాళ్ళకి రూ. 1180, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రూ. 944 అయితే ఫీజు ఉంటుంది. ఈ ఫీజుని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయగలరు. అలాగే ఒకసారి పే చేసిన అమౌంట్ రీఫండ్ అయితే అవ్వడం జరగదు. తర్వాత ఇక్కడ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే షుడ్ బి ఆఫ్ ఇండియన్ నేషనల్, అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ కోర్స్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయంటే ఓసీ వాళ్ళకి 58%, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 48%, అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% అనేది ఆహ్, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. ఇంటర్మీడియేట్‌లో బైపీసీ చేసి ఉండాలి. అలాగే ఏఐఎస్ఈఈ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎస్ఎస్సీఈ, హెచ్ఎస్సీఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్ ఏ బోర్డ్‌లో అయినా సరే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియేట్‌లో చదివిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు బయాలజికల్, ఫిజికల్ సైన్సెస్‌లో బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు, వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఓపెన్ స్కూల్ ద్వారా ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. ఇంగ్లీష్ అనేది ఉండాలి ఓపెన్ స్కూల్‌లో. ఆ తర్వాత మనం చూస్తే వీటితో పాటు ఈ 3 ఆప్షన్స్‌తో పాటు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అయ్యి ఇంటర్మీడియేట్‌లో కంపల్సరీ సబ్జెక్ట్ అయ్యి పాస్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ టెస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియేట్‌లో ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలంటే, ఓసీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ అనేవి వచ్చుండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్స్‌లో 45% మార్క్స్ అనేవి వచ్చుండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40% మార్క్స్ వస్తే ఈ కోర్స్‌కి అప్లై చేసుకోవడానికి, ఈ ఎంట్రన్స్ టెస్ట్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇక్కడ ఏజ్ చూస్తే 17 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉండాలి. 4 ఇయర్స్ పాటు ఈ కోర్స్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ మెడికల్ ఫిట్‌నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇక్కడ ఈ ఎంట్రన్స్ టెస్ట్‌కి అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్స్ హావ్ టు సబ్మిట్ దేర్ అప్లికెంట్స్ టు ఆన్‌లైన్ మోడ్ ఓన్లీ. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఈ అప్లికేషన్ అనేది అప్‌లోడ్ చేయగలరు. అప్‌లోడ్ చేసేటప్పుడు స్కానర్ కాపీస్, సర్టిఫికేట్స్, ఇమేజెస్, ఫోటో సిగ్నేచర్ అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ అంటే ఎన్ని సీట్స్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్‌లో ఎన్ని సీట్స్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్‌లో ఎన్ని సీట్స్ ఉంటాయి, అవన్నీ కూడా తర్వాత వెబ్ కౌన్సెలింగ్ అయ్యేటప్పుడు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అయితే మనకి కనిపిస్తాయి. ఆ తర్వాత మనం చూస్తే ప్రొసీజర్ అవన్నీ కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకొని దీనికి అప్లై చేయాలి. తర్వాత ఇక్కడ మనం చూస్తే డిజబిలిటీ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకునేటప్పుడు డిజబిలిటీకి సంబంధించిన సర్టిఫికేట్‌నయితే ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. మెడికల్ సర్టిఫికేట్‌ని ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. మెడికల్ సర్టిఫికేట్ అనేది నాట్ లేటర్ థాన్ 3 మంత్స్ అంటే 3 మంత్స్ లోపు తీసుకున్న సర్టిఫికేట్‌ని మాత్రమే ఇక్కడ సబ్మిట్ చేయాలి. అలాగే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీనికి అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే జరగకుండా చూసుకోవాలి మనం. మిస్టేక్స్ ఏమిటంటే ఇక్కడ ఎనీ మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఆర్ నాట్ అప్‌లోడ్ సర్టిఫికేట్స్ అనేవి సరిగ్గా అప్‌లోడ్ కాకపోయినా, ఫోటో సిగ్నేచర్ అనేది సరిగ్గా అప్‌లోడ్ కాకపోయినా, ప్రాపర్‌గా అప్‌లోడ్ కాకపోయినా, ఇన్విజిబుల్‌గా అప్‌లోడ్ అయినా, అలాగే సర్టిఫికేట్స్ అనేవి సరిగ్గా స్కాన్డ్ కాకపోయినా సరే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్‌కి అప్లై చేసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ప్రతీదీ చెక్ చేసుకుంటూ, ప్రతీదీ చదువుకుంటూ అయితే అప్లై చేయాలి. అలాగే ఇక్కడ పేమెంట్ మోడ్ అనేది డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పే చేయడం జరుగుతుంది. ఒకసారి పే చేసిన అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వదు. రీఫండబుల్ అనేది అవ్వదు. అలాగే తర్వాత ఇక్కడ మనం చూస్తే ప్రతీదీ కూడా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటూ అయితే ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు మనం ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చామో, అలాగే ఏదైతే యూజర్ ఐడీ ఇచ్చామో ప్రతీదీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీనికి అప్లై చేసుకునేటప్పుడు ఏ విధమైన డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇక్కడ మనం చూస్తే ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉండాలి. ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదే పీహెచ్ సర్టిఫికేట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఆధార్ కానీ, పాన్ కానీ, పాస్‌పోర్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. అలాగే స్కాన్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి. తర్వాత స్కాన్డ్ సిగ్నేచర్, ఫింగర్ ప్రింట్ అనేది అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అన్నీ కూడా మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని, అప్పుడు మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. మనం అప్లై చేస్తున్నప్పుడు ఏ విధమైన డౌట్స్ వచ్చినా, ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫోను నంబర్స్‌ని కానీ, ఈమెయిల్ ఐడీని కానీ మనం కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతీదీ కూడా చెక్ చేసుకుంటూ కరెక్ట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.